ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తోంది. అయితే దీని నుంచి బయటపడే సమయం ఈ రాశి వారికి వచ్చేసిందని పండితులు తెలిపారు. ఆ శుభ శకునాలు ఈ నెలలో వృశ్చిక రాశి వారికి కనిపిస్తాయట. ఈ నెలలో ఉండే ఫలితాలే ఈ ఏడాది మొత్తం వీరికి కంటిన్యూ అవుతాయి కాబట్టి వీరికి మార్చి నెల ఒక శాంపిల్గా ఉంటుందని చెప్పొచ్చని తెలిపారు. నక్షత్రపరంగా చూస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. పేరు బలంగా చూస్తే తో, నా, నీ, ను, నో, నే, యా, ఈ, యు ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారు వృశ్చిక రాశిలోకి వస్తారు. 4వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు మార్చి 14న వెళ్తున్నారు. అప్పటికే రాహువు, బుధుడు, శుక్రుడు కూడా అక్కడే ఉంటారు. వృశ్చిక రాశి వారికి 5వ ఇంట్లో 4 గ్రహాలు ఉండగా కుజుడు 8వ ఇంట్లో ఉంటాడు. ఈ పరిణామంతో ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటుంది. అలాగే కొన్ని సవాళ్లు ఉంటాయి. ఎక్కడెక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడ యాక్టివ్గా ఈ రాశి వారు ఉండాలో ఇప్పుడు చూద్దాం. 5వ స్థానంలో ఉండటం వల్ల ఈ నెల మొత్తం వీరికి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా వీరి చేతుల్లోనే ఉంటుంది. పెద్ద గ్రహాలు వీరికి ఇబ్బంది పెట్టేలాగా లేవు. అలాగని వీరికి ప్రోత్సాహకాన్ని ఇవ్వడమూ లేదు. 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీరి మైండ్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. దీంతో పెద్ద పెద్ద ప్లాన్లు చేయడానికి, వ్యూహాలు రచించడానికి ఇబ్బంది అవుతుంది. దీంతో అప్పటిదాకా మంచిగా ప్లాన్ చేసుకున్న వీరు ఓ చెత్త ప్లాన్ అమలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నెలలో వృశ్చిక రాశి వ్యక్తులు కొంచెం సోమరితనంగానే ఉంటారు. స్నేహితుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రవాహం వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఎక్కువగా ఉంటుందని పండితులు తెలిపారు. కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల సొంతూరు వదిలి వెళ్ళడం లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఏదైనా పని చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా విపరీతమైన దగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పులు చేసే అవకాశం ఉండడంతో పాటు ఉన్న స్థానం నుంచి డీప్రమోషన్ ఉండే అవకాశం కూడా ఉంది. పరువు నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే శుక్రుడు వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. 5వ ఇంట్లో 11వ ఇంట్లోకి చూడటం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ నెల అన్ని రకాలుగా లాభప్రదంగా ఉంటుంది. ఏది కోరుకున్నా నెరవేరుతుందని, ఆఫీసులో సహోద్యోగులు, ఉన్నతాధికారుల సహకారం ఉంటుందని పండితులు తెలిపారు. ఇక ఈ లోకంలో ఉండే వారందరూ ఎంతో ప్రత్యేకంగా ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అయితే ఇవి సమయం, సందర్భాన్ని బట్టి బయటపడుతుంటాయి. వారు తమ చుట్టుపక్కల పరిస్థితులను బట్టి సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలను బట్టి రాశి చక్రాల ఆధారంగా ఏ రాశి వారికి మంచి లక్షణాలు ఉంటాయి, ఎవరు వ్యక్తిగతంగా అద్భుతంగా రాణిస్తారు, ఏ రాశుల వారిని అందరూ ఇష్టపడతారనే విషయాలను తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.